మార్కు సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఈరోజు ఆ పదజాలాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించును. చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. మన కొరకును రాయి పొర్లించేవాడు ఎవరు అనలేదండి. మన కొరకు ఆ రాయిని పొర్లించువాడు ఎవరు. మన కొరకు ఆ రాయిని అంటే యేసు ప్రభు సమాధి పైన ఉంచబడిన రాయి లేదా సమాధి పైన ఉంచబడిన రాయిని ఎప్పటికీ తొలగించేటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఎప్పటికీ తొలగించగలిగిన వాళ్ళు ఎవరున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి తెలుసు, చనిపోయినటువంటి వారికి సమాధి కడతారు. సమాధి కట్టిన తర్వాత దానిపైన ఒక రాయి పెడతారు. ఒకసారి రాయి పెట్టారు అంటే ఇంక అయిపోయింది, ఇంకెప్పుడు ఆ రాయి తీయరండి. ఆ రాయి తీసేటువంటి అవకాశమే ఉండదు. నేను కూడా అదే రకంగా అనుకున్నాను. మా అమ్మ సమాధి కట్టిన తర్వాత ఇక ఎప్పుడు కూడా మా అమ్మను చూడను కదా అనుకొని ఆ రాయి పెట్టకముందు మా అమ్మ యొక్క శరీరాన్ని చూశాను నేను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మా నాన్న చనిపోయినారు. మా నాన్న చనిపోతుండగానే ఎక్కడ పాతి పెట్టబడాలి అనేటువంటిది లేదా ఎక్కడ భూస్థాపన చేయాలి అనేటువంటి డిస్కషన్ ఫ్యామిలీలో వస్తే అమ్మ సమాధిలోనే నాన్నని పెడదాం అనుకున్నాం. కాబట్టి మళ్ళీ మా అమ్మ సమాధి పైన ఉండేటువంటి రాయిని తొలగించాం. రాయిని తొలగించినప్పుడు నాకు అనిపించింది, అరే ఈ రాయి తొలగించబడింది కదా. ఇప్పుడు మా తండ్రిని ఆ యొక్క కాఫిన్ అందులో పెట్టిన తర్వాత మళ్ళీ రాయి పెట్టేశాం. రాయిని తీయచ్చు, రాయిని పెట్టి తీరాల్సిందే. కానీ మానవ చరిత్రలో ఒకే ఒక రాయి ఒక్కసారి తెరవబడింది, ఇక ఎన్నడూ ఆ రాయిని మూయలేదు. అది నీ యొక్క నా యొక్క నజరేయుడైనటువంటి యేసయ్య యొక్క సమాధి రాయి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు స్త్రీలు అనుకుంటున్నారు, సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీలు, మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. దేవుని బిడ్డలారా, మన కొరకు ఆ రాయిని ఎవడు పొర్లించగలడు, ఎవడు పొర్లించగలడు? ఎందుకంటే ఎవరు పొర్లించలేనటువంటి రాయి, ఎవరు దొర్లించలేని రాయి, ఎవరి చేతగానటువంటి రాయి. మీరు అనొచ్చు, అదేంటి బ్రదర్, రాయి అనేటువంటిది ఎవరైనా తీసేయగలరు కదా, ఎవరైనా అలా పక్క జరపగలరు కదా, లేదా రిడీమర్ చర్చిలో ఉండేటువంటి యవనస్తులు అందరినీ తీసుకుని వెళితే ఆ రాయిని అవలీలుగా దొర్లించేస్తారు కదా అని మీకు అనుమానం రావచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ఆ రాయిని ఎవ్వరు దొర్లించలేరు. ఎందుకోసం అంటే 3 కారణాలు మీ ఎదుట ఉంచుతాను. మొదటిదిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎలాంటిదంట? ఎంతో పెద్దది. ఆ రాయి మామూలు రాయి కాదు, ఎంతో పెద్ద రాయి. యేసు ప్రభు మరణించిన సమాధి మన సమాధి లాంటి సమాధి కాదు. ఒక 6 అడుగులు గుంత తీసి దానిపైన ఒక 4 అడుగులు బండ వేసేటువంటి సింపుల్ స్టోన్ కాదు అది. యేసు ప్రభు యొక్క సమాధిని ఆ యొక్క రాతిలో తొలిపించుకున్నాడు అరిమత్తయి యోసేపు తన కోసం. తొలిపించుకున్న తర్వాత లోపల గుహలాగా చేస్తారు. లోపల ఒక చిన్న టేబుల్ లాగా, ఒకవేళ రాయితో కానీ లేకపోతే చెక్కతో కానీ తయారు చేస్తారు. 99% రాయితోనే ఉంటుంది. ఆ రాయి పైన ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని పడుకోబెడతారు. పడుకోబెట్టిన తర్వాత ఆ రాయి ద్వారం గేట్ ఉంటుంది కదా లోపలికి పోవడానికి, మనిషి లోపలికి పోగలిగిన పెద్ద సమాధిగా వాళ్ళు తొలిపించుకుంటారు. అది వాళ్ళ స్టైల్ సమాధి కార్యక్రమం అనేటువంటిది అలా చేస్తారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనిషికి బయటికి రాగలిగినటువంటి ఒక ద్వారం ఉంటుంది అక్కడ. అంటే దాదాపు 7 అడుగుల ఎత్తు లేదా 5 అడుగులు మినిమం అనేటువంటిది ఉంటుంది. ఆ ద్వారాన్ని తలుపు వేరు రాయి వేస్తారు. ఎంత పెద్ద రాయి వేస్తారంటే కనీసం అంటే 2 టన్నులు ఉంటుందండి. అంటే 2000 కేజీల బరువు ఉండేటువంటి రాయి లేదా మినిమం 1500 కేజెస్ వెయిట్ కలిగిన రాయిని ఆ సమాధి ముందు ఉంచుతారండి. అరిమత్తయి యోసేపు తొలిపించుకున్నటువంటి సమాధి యొక్క ఆ రాయి ఎంత పెద్దదంటే బైబిలే చెప్తుంది ఆ రాయి ఎంతో పెద్దది. అంటే మామూలుగా ఉంచబడిన రాయి కంటే ఈ రాయి ఎంతో పెద్దది. దేవుని బిడ్డలారా, ఈ ఎంతో
పెద్దది అంటే ఇక 2 టన్నుల లేకపోతే 1.5 టన్ను కంటే ఎక్కువగా ఉందా, వీ డోంట్ నో ఎగ్జాక్ట్గా. కానీ బైబిల్ ఒకటి మాత్రం చెప్తుంది, ఆ రాయి ఎంతో పెద్దది, ఎంతో పెద్దది. వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు? సహోదరులు వెళ్ళారు, సిస్టర్స్ వెళ్ళారు, లేకపోతే అనొచ్చు అనకూడదు పునరుత్థాన పండుగలో అబలలు వెళ్ళారు. అంటే కొంచెము బలం తక్కువగా ఉండేటువంటి ఈ దినాల్లో WWE ఫైటర్స్ కూడా లేడీస్ ఉన్నారులేండి, వాంచి పడేస్తారు, బ్రహ్మాండంగా కొడతారు, అలా ఇలా కొట్టారు, ఉతికి ఆరేస్తారు. అలాంటి స్త్రీలు కాదు వీళ్ళు పాపం సుకుమారంగా ఉండేటువంటి స్త్రీలేమో. మగ్దలేనే మరియా, వేరొక మరియా, వీళ్ళందరూ కలిసి వెళ్ళారు కదా. వెళ్ళినటువంటి వీళ్ళు ఆ రాయిని గురించి ఆలోచన చేస్తున్నారు. అరే, మనము గిన్నె పైన ఉండేటువంటి ప్లేట్ను జరపగలం, లేకపోతే అండా పైన ఉండేటువంటి మూతను జరపగలం, కానీ ఇదేంటిది ఎంతో పెద్ద రాయి. ఈ రాయిని ఎవడు పొర్లించును? ఈ రాయిని ఎవడు పొర్లించును? దేవుని బిడ్డలారా, ఎంతో పెద్దదైనటువంటి రాయి ఈ స్త్రీలకు ఒక గొప్ప సవాల్ అండి, గొప్ప సవాలు. ఎందుకంటే పురుషులు చాలామంది కలిపి దాన్ని నెట్టేటప్పుడు అది కింద పడకూడదు, లేకపోతే అది దొర్లి ఎటువైపు అంటే అటువైపు వెళ్ళిపోకూడదు, అది మళ్ళీ తిరిగి మూసేటువంటి రాయిగా ఉండాలి. అలాంటి రాయిని మన కొరకు ఎవడు పొర్లించును? హూ కెన్ రోల్ దిస్ హెవీ స్టోన్? ఎవరు ఇంత పెద్ద రాయిని, హూ కెన్ రోల్ దిస్ గ్రేట్ స్టోన్ అని ఇంకో వర్షంలో ఉంటుంది. గ్రేట్ స్టోన్, గొప్ప రాయి, అది పెద్ద రాయే కాదు, గొప్ప రాయి. ఆ రాయిని ఎవడు పొర్లించగలడు? దేవుని బిడ్డలారా, ఇందులో మొట్టమొదటి భాగం ఎదురు తీసుకొని వస్తాను. ఆ రాయి ఎంతో పెద్దదైనప్పుడు దాని బరువు ఎంత ఉంటుంది? ఎంతో పెద్ద రాయినప్పుడు బరువు కూడా మామూలుగా ఉండదు. బరువు అనేటువంటిది ఒక చేత ఎత్తేటువంటి రాయిగా ఉండదు. దేవుని బిడ్డలారా, మానవ చరిత్రలో అత్యంత బరువైనటువంటిది ఒకటి ఉందండి, అత్యంత బరువైనటువంటిది. ఆ బరువైనటువంటి దాన్ని ఇంతవరకు ఎవరు జరపలేకపోయారు. అందుకే ఆ టైటిల్ నేను ఉంచాను, యేసు ప్రభు పునరుత్థాన శక్తి ఎంతో ఎంతో వర్ణించలేం మనం. ఎందుకంటే ఆ రాయి ఎంతో గొప్పది, ఎంతో పెద్దది, ఎంతో ఏమనాలి, ఇంకా వెయిట్ కలిగినటువంటి రాయి, బరువు కలిగినటువంటి రాయి. ఈ రాయిని ఎవడు పొర్లించును? దేవుని బిడ్డలారా, రాయి కంటే బరువైనటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే కీర్తనల గ్రంథం 38వ కీర్తన 3-4 వచనాలు మనం చదువుకుందాం. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఏవి మోయలేదంట? దావీదు 5.2 లేదా 5.4 హైట్ ఉంటాడు, 5 అడుగుల 2 లేదా 5 అడుగుల 4 హైట్ ఉంటాడు దావీదు. ఈ దావీదు అంట మోయలేని బరువును మోస్తున్నాడంట. దావీదుని అడుగుదాం, దావీదు నీ పైన ఏం కనపడడం లేదు కదా, నీ డ్రెస్సే కదా కనపడేది. ఇశ్రాయేలు ప్రజల యొక్క డ్రెస్సింగ్ చాలా వేరుగా ఉంటుంది. దే విల్ గో విత్ ద లాంగ్. ఇప్పుడు మారిపోయారులేండి, వాళ్ళు కూడా సూటు బూట్ వేస్తారు, వాళ్ళు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్ వేస్తారు. వాళ్ళ దేశంలో కూడా ఫ్యాషన్ షోలు ఉన్నాయి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళ కల్చర్ మారిపోయింది ఇప్పుడు. దేవుని బిడ్డలారా, దావీదు 1000 సంవత్సరాల కిందట కీర్తన రాస్తుంటున్నాడు, మోయలేని బరువు ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, మనిషి మోయగలిగిన బరువు ఉంటుంది. ఒకానొక రోజు నేను షాపింగ్ మాల్లో ఉన్నాను. షాపింగ్ మాల్లో ఉంటే ఆ షాపింగ్ మాల్లో ఒక పర్చేజ్ జరుగుతుంది, కొనుక్కుంటున్నారు. చీర కొనుక్కునేటువంటి ఆ సహోదరుల వాయిస్ నాకు వినబడుతుంది. వాళ్ళు ఏమన్నారంటే, ఈ చీర బాగుంది కానీ బరువుగా ఉందే, ఈ బరువైన శారీ వద్దు, ఇంత బరువు వద్దు. నాకు అనిపించింది, ఆమె ఎలా చూస్తుందంటే కలర్ బాగానే ఉంది, డిజైన్ బాగానే ఉంది, నా దగ్గర ఆ మోడల్ లేదు, కానీ బరువు ఉంది. ఐ కెనాట్ బేర్ ఇట్, ఇది నేను భరించలేను. దేవుని బిడ్డలారా, మనిషి కొన్ని సందర్భాల్లో డ్రెస్నే భరించలేడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, మోయలేని భారం ఒకటి నా పైన ఉంది. ఏంటి ఆ భారం అంటే, నా దోషములు 38:4, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువలే అవి నా మీద మోపబడి ఉన్నవి. మోయలేని బరువుగా ఉన్నాయంట. దేవుని బిడ్డలారా, లోకంలో బరువులు ఉంటున్నాయి, కానీ మోయలేని బరువులుగా ఏవి కూడా లేవండి. మోయలేని బరువు ఉంటే చచ్చిపోతాడు,
కానీ మనిషి బ్రతికే ఉంటాడు, కానీ ఆ బరువును మోస్తూ పోతాడంట, ఆ బరువును మోస్తూ పోతాడంట. వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ రాయి ఎంతో పెద్దది, ఎంతో బరువు కలిగినటువంటిది. ఆ రాయి పెద్ద రాయి, లేకపోతే దాని యొక్క చూపులోనైనా దాని యొక్క ఆకారంలోనైనా పెద్ద రాయి అది. కానీ ఆ బరువు కూడా చాలా పెద్దదే. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, దావీదు అంటున్నాడు, ఈ నా మీద కూడా ఒక బరువు ఉంది, అది మోయలేని బరువు. మీరు ఎవరైనా బరువు మోస్తున్నారు అంటే ఆ బరువు ఏమవుతుందండి? కనబడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మైక్ని నేను పట్టుకున్నా, ఈ మైక్ కూడా ఒక అర్ధ కేజీ బరువు ఉంటుందండి, అర్ధ కేజీ లేదా ఒక 300-400 గ్రాముల బరువు ఉంటుంది ఈ మైక్. ఈ మైక్ నేను పట్టుకున్నానంటే బరువు ఉంది, ఇట్ ఈస్ విజిబుల్, ఇది కనబడుతుంది. ఈ డ్రెస్సుకు ఒక బరువు ఉంటుంది, ఇది కనబడుతుంది. లేకపోతే నీవు ఒక మనిషి అయితే నీకు ఒక బరువు ఉంటుంది, నువ్వు కనబడతావు. బరువు అనేటువంటిది కనబడుతుందండి. లోకంలో ఉండే ఏ బరువు అయినా కనబడుతుంది. లాస్ట్కు గాలికి బరువు ఉందంటే గాలి కూడా బరువు ఉంది. గాలిని మీరు ఒక బెలూన్లో ఊదితే దాన్ని వెయిట్ పైన పెడితే బరువు కనపడుతుంది, గాలి యొక్క వెయిట్ కనపడుతుంది. కానీ ఒక వెయిట్ ఉంది విచ్ కెనాట్ బి మెజర్డ్. ఎవ్వరు కూడా కొలవలేనటువంటి ఒక బరువు, విచ్ కెనాట్ హ్యావ్ ఎన్ మెట్రిక్స్. దానికంటూ కొలమానం అనేటువంటిది ఏది ఉండదండి. అలాంటి బరువు మనిషి చేసిన పాపం. ఈ పాపము మనిషిపై నుంచి తొలగించడం ఎవరి చేత కాల. అందుకే దావీదు అంటాడు, నేను మోయలేని భారము. అదే ఏం భారము? బైబిల్ చెప్తుంది, నా దోషములు, నేను చేసినటువంటి తప్పులు, నేను చేసినటువంటి పాపాలు. దేవుని బిడలారా, మనిషి చేసిన పాపం అది మొట్టమొదటిగా ఏ రకంగా ఉంటుందంటే, ఒక అలవాటుగా ఉంటుంది, ఒక కోరికగా ఉంటుంది, లేకపోతే ఒక హాబీగా కనపడుతుంది, లేకపోతే ఒక ట్రెండ్గా కనపడుతుంది, ఒక రకమైనటువంటిదిగా కనపడుతుంది. అది ఇట్ ఈస్ ఈజీ అన్నట్టుగా కనపడుతుంది. ఒకానొక సందర్భంలో ఒక అంకుల్తో నేను మాట్లాడుతూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారు, మా డాడీ చైన్ స్మోకర్ అన్న, మా డాడీతో మీరు మాట్లాడి ప్రార్థన చేయండి అన్నారు. సరే అని అంకుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అంకుల్తో మాట్లాడుతూ, ఏంటి అంకుల్, ఇంత ఉన్నతమైన ఉద్యోగం, ఇంత ఉన్నతమైనటువంటి పదవి, మీరు చూస్తే అందరు భయపడతారు కదా, ఏంటి అంకుల్ మీరు అంత సిగరెట్కు భయపడే రోజు తాగుతారే అన్నాను. అందరూ మీకు భయపడతారు కదా, మీ ఆఫీస్లో వాళ్ళు భయపడతారు, లేకపోతే మీ సబార్డినేట్స్ అందరూ భయపడతారు, మీరు జిల్లా అధికారి, మీరు జిల్లాలో ఉండేవారిని వణికిస్తారు కదా, మరి ఏంటి మీరు అంత చిన్న సిగరెట్ దగ్గర నేనెందుకు భయపడతా, నాకు భయం లేదు, ఆ సిగరెట్కి నేనెందుకు భయపడేది అన్నాడు. మరి మీరు ఆఫ్ చేయొచ్చు కదా అన్నాను. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆఫ్ చేస్తా, అదేముంది, అది వెరీ ఈజీ. ఈరోజు నేను తాగకూడదు అనుకుంటే తాగను. సరే అంకుల్ ఈరోజు నుంచి తాగకుండా ఉండగలరా? ఇట్ ఈస్ వెరీ ఈజీ. మీరు చాలా ఓవర్గా మాట్లాడతారు అని నా పైకి రైస్ అయిపోయాడు. వాక్యం చెప్పేటువంటి మీరు ప్రతిదాన్ని భూతత్వంలో చూస్తారు. అసలు సిగరెట్ అలాగా ఊరికే పీలుస్తాం మేము, ఎందుకంటే వీల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్స్. ఈ ప్రెషర్ పోవాలంటే కొంచెం అలా స్మోక్ చేయాలి, మేము స్మోక్ చేస్తే కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. నేను అన్నాను, సరే అంకుల్ నెక్స్ట్ టైం వెన్ ఐ విజిట్ యువర్ హౌస్ మీరు దాన్ని జయించుండాలా అన్నాను. వాట్ ఈస్ దేర్? నథింగ్, నేను చేయగలను అది అన్నాడు. సరే ఒక 2 సంవత్సరాల తర్వాత అదే ఇంటికి వెళ్తే ఆయన మంచం మీద పడుకున్నాడు. నేను అడిగాను, ఏంటి అంకుల్ పడుకున్నారని? తన లంగ్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. ఎందుకు అంకుల్ డ్యామేజ్ అయిపోయాయి అంటే ఏం మాట్లాడదు, కామ్గా ఉన్నాడు. చెప్పండి అంకుల్ ఎందుకు డ్యామేజ్ అయింది? ఆ రోజు నువ్వు చెప్పి వెళ్ళిపోయావు, సిగరెట్ని జయించడం చాలా సులువు అనుకున్నాను, కానీ ఈ వ్యాధి నాకు వచ్చి నా లంగ్స్ని దెబ్బతీసేంత వరకు నాకు అర్థం కాల అది ఎంత పవర్ఫుల్లో. ఒకరోజు నేను దొంగ బీడితో ప్రారంభించా, లేదా తుంట బీడితో ప్రారంభించా. అంత చిన్న బీడిని ఎవరో తాగి పడేసిందని గప్పును తాగి అలా ఎలా ఉంటుందో తెలుసుకుందామని ప్రారంభించా. నేను అనుకున్నాను ఐ కెన్ ఈజీలీ ఓవర్కమ్ దిస్ అనుకున్నాను, కానీ ఇది నన్ను చంపేంత బలం కలిగింది అని నేను అనుకోలేదు. మనిషి పైన సాతాను పెట్టినటువంటిది ఏంటి తెలుసా? మోయలేని భారం. ఈ భారాన్ని ఎవరు తొలగించలేరు. అందుకే బైబిల్లో ప్రభు అంటాడు కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులను. అరే అదేంటిది? క్రైస్తవులు కూడా ఉన్నారు అందులో, భారతీయులు కూడా ఉన్నారా? లేకపోతే టెక్నాలజీలో వాళ్ళ జ్ఞానం ఎక్కువ, వాళ్ళ కళ్ళు చిన్నవా ఉండేటువంటి జపాన్ వాళ్ళు కూడా ఉన్నారా? సమస్త జనులు ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులు. దేవుని బిడ్డలారా, పాపం ఎలాంటిది తెలుసా?
బయటికి ఏం ఏం కనబడదు, కానీ లోపల దాని భారం మన పైన కనబడుతూ ఉంటుంది. మోసే వ్యక్తికి తెలుసు, ఆ అనుభవం గుండా వెళ్ళేటువంటి వ్యక్తికి తెలుసు, లేకపోతే ఆ పాపం చేసే వ్యక్తికి తెలుసు. అతను అనుకుంటాడు, ఇదేం అంత పెద్దది, నేను ఈజీగా దీన్ని జయించవచ్చు, నేను ఈజీగా బయటపడవచ్చు అనుకొని పాపంలోనికి వెళ్తారు, అనుకొని పాపం చేయడం ప్రారంభిస్తారు. బట్ సాడ్ థింగ్, దాని బరువు తట్టుకోవడం చాలా కష్టం, దాని గుప్పిట్లోంచి బయటపడడం చాలా కష్టం, దాన్ని తప్పించుకోవడం చాలా కష్టం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ఉదాహరణ మీకు నేను చూపిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవు చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనెను. బైబిల్లో రాయబడింది. ఎవరు ఉరి పెట్టారంట? మామూలుగా ఉరి శిక్ష ప్రభుత్వము విధిస్తుందండి. ఉరి శిక్ష అనేటువంటిది ప్రభుత్వమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఉరి తీస్తారు. కానీ ఇక్కడ బైబిల్లో రాయబడింది, అపోస్తలుడు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు జీవించిన యూదా ఇస్కరియోతు పోయి ఉరి పెట్టుకున్నాడంట. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన పరిస్థితి కదా. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో నడిచాడు, యేసు ప్రభు యొక్క వాక్యాన్ని విన్నాడు, యేసు ప్రభు యొక్క అధికారాన్ని పొందుకున్నాడు, యేసు ప్రభు కొరకు పరిచర్య చేశాడు, యేసు ప్రభు కొరకు తిరిగి సేవ చేశాడు. కానీ ఫైనల్ ఎండ్ పాయింట్ ఏ రకంగా ఉందంటే ఉరి పెట్టుకున్నాడంట. నాకు అనిపించింది, అపోస్తలులు ఏంటి ఉరి పెట్టుకోవడం ఏంటి, లేకపోతే యేసు ప్రభుతో నడిచిన వ్యక్తి ఏంటి ఉరి పెట్టుకోవడం ఏంటి? దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడింది 3వ వచనం, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును, అనేక ప్రాచీన ప్రతులు ఏముంటుంది, నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసినని చెప్పాను. అప్పగించి ఏం చేశాడంట? పాపం చేశాడు. ఈ పాపము చేశాడు, అయిపోయింది. యేసు ప్రభును అప్పగించేశాడు. యేసు ప్రభును ఎందుకు అప్పగించాడు? 30 వెండి నాణాలు తీసుకున్నాడు కాబట్టి యేసు ప్రభును అప్పగించేశాడు. అయిపోయింది. కానీ ఆ పాపము అయిపోయినట్టుగా కనపడుతుంది, కానీ అయిపోలా. అది ఎంతవరకు అతని పైన పనిచేసిందంటే, ఎంతగా అతని పైన భారంగా మార్చబడిందంటే, యేసు ప్రభుని అప్పగించాడు, యేసు ప్రభును 30 వెండి నాణాలకు అప్పగించాడు, నీతిమంతుడైన యేసు ప్రభుని అప్పగించాడు అనేటువంటిది, ఆ పాపం అనేటువంటిది ఎంత ఉందంటే బైబిలే చెప్తుంది, అతడు పోయి ఉరి పెట్టుకొనెను. తనకు తానే ఉరి రెడీ చేసుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంట. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆ రాయి ఎంతో గొప్పది, ఎవరు కూడా పొర్లించరు. ఏది గొప్పది? ఆ రాయి కంటే గొప్పది ఒకటి ఉంది. ఏంటి తెలుసా? పాపం అనేటువంటిది అన్నిటికంటే బరువైనటువంటిది. యూదా ఇస్కరియోతు డబ్బును మేనేజ్ చేయగలడు, డబ్బు అతని దగ్గర ఉంది, ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా కూడా దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగిన టాలెంట్ కలిగిన వ్యక్తి యూదా ఇస్కరియోతు. కానీ యూదా ఇస్కరియోతు ఉరి పెట్టుకున్నాడు. ఎందుకు? ఒక పాపం అయిపోయినట్టుగా కనపడింది, కానీ ఆ పాపపు భారం అనేటువంటిది అతని పైన కనపడుతుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా, మనిషికి ఉన్నటువంటి పెద్ద సమస్యల్లో కల్లా అతి పెద్ద సమస్య ఏంటంటే పాపం. ఈ పాపాన్ని జయించడానికి అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాలు అనుకుంటా, టీవీ లేకుంటే పరిశుద్ధంగా ఉండొచ్చు, సెల్ లేకుంటే పరిశుద్ధంగా ఉండొచ్చు, ఫ్రెండ్స్ లేకుంటే పరిశుద్ధంగా ఉండొచ్చు అనుకుంటాం. కానీ అంతకంటే మించినటువంటి కెపాసిటీ సాతాను దగ్గర ఉంది. ఏదో ఒక రకంగా నిన్నైనా, నీ కుటుంబానైనా, నీ వ్యక్తిగత జీవితంలోనైనా పడగొట్టడానికి సాతాను ప్రణాళిక వేసి అది మోయలేని భారంగా సాతాను మార్చేశాడు. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నా దోషులు ఎక్కువైపోయాయి కాబట్టి మోయలేని బరువు వల్లే అవి నా మీద మోపబడి ఉన్నవి. దేవా, నా పైన మోపబడి ఉన్నాయి. ఒక్కొక్క పాపం నువ్వు చేస్తూ ఉండగా అది నీ పైన బరువుగా మార్చబడుతుంది. మర్చిపోవద్దు, నీ ఒక్కొక్క పాపం నీ పైన ఒక బరువుగా మారిపోతుంది. యూ కెన్ సే అయిపోయింది పాపం, కానీ అయిపోదు. పాపం అయిపోదు. బైబిల్లో వ్రాయబడింది, ఒక వ్యక్తి పాపం చేస్తే
3-4 తరముల వరకు పాపం ఉంటుందంట. ఒక్క వ్యక్తి పాపం చేస్తే ఒక తరం ఎంతండి అనుకుందాం, ఒక 30 సంవత్సరాలు అనుకుందాం. మూడు తరాలు అంటే 90 సంవత్సరాలు. ఒక వ్యక్తి పాపం చేస్తే ఎంతకాలం ఉంటుంది తెలుసా? ఎక్స్పైరీ డేట్ మినిమం ఎంత తెలుసా? 90 సంవత్సరాలు. మనం అనుకుంటాం పాపం చేసాం అయిపోయిందిలే అనుకుంటాం, నేను తప్పు చేసాను అయిపోయిందిలే అనుకుంటాం. కానీ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా? ద సిన్ కెన్ లివ్. పాపము జీవిస్తుంది. అందుకే పితరులు పాపం చేశారు, ప్రజలు ఇప్పుడు చేదు పండ్లు తింటున్నాడు అని ఇర్మియా గ్రంథంలో వ్రాయబడింది. పితరులు పాపం చేశారు, ఆ పాపం యొక్క శిక్ష వీళ్ళపైకి వచ్చింది. భారం కంటిన్యూ అవుతూనే పోతుంది. ఇప్పుడు ఈ భారాన్ని తొలగించడానికి ఎవరు లేరు. అందుకే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి ఎవడు నన్ను విడిపించును? హూ కెన్ డెలివర్ మీ? దేవుని బిడ్డలారా, ఈ భారం ప్రజలపైకి వచ్చి ఉండగా, అందుకే యేసుప్రభువు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. పాపము మనిషి పైన బరువుగా మారిపోయి ఉండగా, ఆ బరువును తొలగించడానికి ఎవరు లేకుండా ఉండగా, మరణాన్ని పాపాన్ని ఒకే ఒక రోజు మరణాన్ని జయించి పాపాన్ని జయించి తిరిగి లేచాడు. యుగ యుగాలు జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, ఇది అతి పెద్దదైన రాయి, అంటే అతి బరువైనటువంటి రాయి. ఈ బరువు ఎవ్వరూ తొలగించలేని బరువై ఉండగా యేసు ప్రభు తిరిగి లేచాడు. రాయి పొరలించబడి ఉంది. దేవుని దూతలు వచ్చి ఆ రాయిని పొరలించారండి. వాళ్ళు ఒక మాట చెప్తున్నారు, ఇక మనిషి పైన పాపపు బరువు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు, తన దగ్గరికి వచ్చు వారి పక్షాన విజ్ఞాపన చేసే దేవుడు. రెండవదిగా ఆయన పరిశుద్ధతలోనే నడిపించే శక్తి కలిగిన దేవుడు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, నేను నా బిడ్డలకు తోడుగా ఉన్నాను అనుకో, ఎంతవరకు తోడుగా ఉంటాను? నేను నిద్రపోనంత వరకు తోడుగా ఉంటా. నేను నిద్రపోయాను అనుకో, అయిపోయి నాకు ఎవరో తోడు ఉండాలి. మన దేవుడు ఎవరు తెలుసా? కునుకడు, నిద్రపోడు, ఎప్పటికీ ఆల్వేస్. దేవుని నువ్వు ఎప్పుడు అడిగినా, ప్రభా ఈ శోధన కూడా వెళుతున్నాను ప్రభా నాకు సహాయం చేయండి అని దేవుని నువ్వు అడిగితే, అయిపోయిన తర్వాత అడుగుతాం మనం. అయిపోయిన తర్వాత ప్రభా తప్పు చేశాను ప్రభా క్షమించు ప్రభా. శోధన సమయంలో నేను దేవుని అడగలిగితే, దేవా నన్ను ఈ పాపం నుంచి తప్పించు, ఈ శోధన వస్తుంది ప్రభా నన్ను తప్పించు. ఒకానొక సందర్భంలో ఒక డాక్టర్, ఆయన చాలా పేరెన్నికగన్న డాక్టర్, ఆయన నా దగ్గర ఒక మాట చెప్పాడండి, బ్రదర్ మీకు ఒక విషయం చెప్తాను, నా కోసం ప్రార్థన చేయి. నేను అడిగాను, ఏంటి బ్రదర్ మీకున్న సమస్య ఏంటిది? ఆయన వాక్యం చెప్తాడు, చక్కగా వాక్యం చెప్తాడు, విశేషమైన బైబిల్ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఆయన నన్ను ఒక మాట అడిగాడు, బ్రదర్ నేను క్లినిక్లో ఉన్నప్పుడు నాకు భయంకరమైన శోధనలు వస్తున్నాయి. నాకు అర్థం కాలేదు, క్లినిక్లో ఉన్నప్పుడు శోధనలు ఏంటి? క్లినిక్లో ఉన్నప్పుడు శోధనలు ఏంటి? బార్కి వెళ్తే శోధన, సినిమా హాల్కి వెళ్తే శోధన, క్లినిక్లో ఉంటే శోధన ఏంటి? బ్రదర్ డాక్టర్స్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టైప్ ఆఫ్ టెంప్టేషన్స్. అడిగాను, ఏంటి? ఏమనుకోద్దు బ్రదర్ చెప్పండి ఏంటో, సో దట్ ఐ కెన్ ప్రే ఫర్ యూ. ఆయన చెప్పినటువంటి మాట, క్లినిక్లో మేముంటే పేషెంట్స్ వస్తారు, కొంతమంది పేషెంట్స్ రారు, కొంతమంది వస్తారు. హై క్లాస్ పీపుల్, లగ్జూరియస్ లైఫ్ జీవించే వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర కూర్చొని వ్యాధి కోసం రారు. డాక్టర్ ఐ వాంట్ టు హ్యావ్ ఏ సిన్ఫుల్ అటాచ్మెంట్ విత్ యూ, మీతో నేను పాపం చేయాలని నాకు ప్రేరేపణ ఉంది. 2-3 స్త్రీలు నా దగ్గరికి వస్తున్నారు, బ్రదర్ మై క్లినిక్ ఈస్ క్లోజ్డ్, ఎవ్వరు ఉండరు, ఐఎమ్ టెంప్టెడ్, ప్రే ఫర్ మీ. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది ఆయన నెక్స్ట్ మాటే నా జీవితాన్ని చాలా సవాలు చేసిందండి. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నెక్స్ట్ ప్రశ్న అడగబోతున్నా, ఆయన వెంటనే అందుకొని ఒక మాట అన్నాడు, నా భార్యకు కూడా చెప్పాను ప్రార్థన చేయమని. వాట్ ఎ స్టేట్మెంట్ ఇట్ ఈస్. తన భార్యకు చెప్పాడు, ఇలాంటి శోధన నాకు వస్తుంది ప్రార్థన చేయి. దేవుని బిడ్డలారా, శోధన వస్తూ ఉండగా ఆయన అయిపోయిన తర్వాత ప్రార్థన అడగడంలా, శోధన వస్తూ ఉండగానే ప్రార్థన అడుగుతున్నాడు. ఇది ఎక్కడ జరిగింది తెలుసా? వాళ్ళ భార్య డైనింగ్ టేబుల్ దగ్గర సర్వింగ్ చేస్తుంది, అంత దూరంలో డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడ నేను కూర్చున్నాను, నా ముందర ఆయన కూర్చున్నాడు, చెప్తూ ఉంటే వాళ్ళ భార్యకు వినపడుతుంది అనేటువంటి ఉంటే నాకు ఆయన చెప్తున్నాడు, ఐ స్పోకన్ టు మై వైఫ్ అబౌట్ దిస్ టెంప్టేషన్, ప్రే బ్రదర్. దేవుని బిడ్డలారా, ఆఫ్టర్ 1 year ఆ డాక్టర్ని మళ్ళీ కలుసుకున్నాను. నేను అడిగాను,
మీ క్లినిక్ ఎలా ఉంది? ఆయన అర్థమైపోయింది. క్లినిక్ ఎలా ఉందంటే ఆయన ఏం చెప్పాలి? చాలా బాగా జరుగుతుందని చెప్పాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రదర్, అలాంటి వారు నా దగ్గరికి ఇప్పుడు రావడం లేదు. హల్లెలూయా. ఎవరండి దేవుడు? నీ పైన మోయలేని భారముగా పాపం ఉంటుండగా ఆ పాపము నుంచి బయట తీసుకొని రావడానికే, ఆ పాప భారం నీ పైన తొలగించడానికే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా. ప్రతి ఒక్కరికి వాళ్ళ శోధన ఉంది, మర్చిపోవద్దు. అది యవనస్తులైనా, పిల్లలైనా, పెద్దలైనా, ఎవరి శోధన వాళ్ళకు ఉంది, పాపం ఉంది. భరించలేని పాపం అది, మోయలేని భారం. ఆ భారం నుంచి విడిపించడానికే ప్రభు మరణాన్ని గెలిచాడు. అందుకే ప్రభు యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణపు ముల్లా నీ బలం ఎక్కడా? నీ బలం ఎక్కడా? అందరినీ పొడుస్తూ వచ్చావు, అందరినీ బాధిస్తూ వచ్చావు, బట్ వేర్ ఈజ్ యువర్ పవర్? ఎక్కడుంది నీ శక్తి? ఇది నన్ను దేవుడు అడుగుతుంటున్నాడు. యు ఆర్ సర్వింగ్ ఎ గాడ్ హూ హెస్ కాంకర్డ్ సిన్ అండ్ డెత్. నీవు ఎలాంటి దేవుని సేవిస్తున్నావు తెలుసా? మరణాన్ని, పాపాన్ని జయించిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఆయనను నువ్వు ఆరాధిస్తుంటున్నావు. ఆ దేవుడు మరణాన్ని గెలిచి సమాధిని గెలిచింది నీకోసమే. మోయలేని భారంగా నీ భారం మార్చబడుతుండగా నీ జీవితాన్ని దర్శించడానికి ప్రభు వచ్చాడు. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి మన కొరకు ఎవడు పొర్లించును? ఎవడు పొర్లించును? వేల సంవత్సరాలుగా ఆదాము మొదలుకొని అందరూ ఆ భారాన్ని భరిస్తూ ఉండగా ఆ బరువును తొలగించి దేవుడు పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. ఆయన సజీవుడు. మన దేవుడు మృతుడైనటువంటి దేవుడు కాదు. ఆయన సమాధిలోకి వెళ్ళాడు, సమాధిని జయించి తిరిగి లేచాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ఆ దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. 3 విషయాలు ప్రభు మనతో మాట్లాడు. ఆ రాయి ఎంతో పెద్దది, ఎంతో బరువు కలిగింది. బరువైనటువంటి ప్రతి పాపాన్ని తొలగించే దేవుడు, ప్రతి పాపం ఇచ్చే భారాన్ని తొలగించే దేవుడు. ఆ దేవుని మనం స్తుతిస్తాం, ఆ దేవుని మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, నా జీవితంలో ఈ పాపం ఉంది నాయనా, ఈ అలవాటు ఉంది, దీంట్లోంచి బయటపడలేకుంటున్నాను ప్రభా, దేవా నన్ను విడిపించు. ఆయన ప్రతి పాప భారాన్ని తొలగించే దేవుడు. ఈరోజు నువ్వు అడిగితే అది నీ పాపమైనా కావచ్చు, నీ భర్త పాపం కావచ్చు, నీ పిల్లలలో ఉన్న పాపం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ భారాన్ని తొలగించడానికి ప్రభు చాలినవాడు. ఆ భారాన్ని తొలగించడానికి ప్రభు చాలినవాడు. ప్రార్థన చేద్దాం. దేవా, మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని ఈ వాక్యం ప్రతి ఒక్కరి కొరకు పని చేయునుగాక. లైవ్ లో చూస్తున్నారు, వారి జీవితంలో, వారి కుటుంబాల్లో, వారి శరీరంలో పని చేయునుగాక. ఇప్పుడు యేసయ్య యొక్క పునరుత్థాన శక్తిని బట్టి, గాయములోని శక్తిని బట్టి అడుగుతుంటున్నాను. ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా యేసు నామమున వ్యాధి తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. లెట్ ద పెయిన్ లీవ్ ఇన్ జీసస్ నేమ్. లెట్ ద ట్యూమర్స్ డిసపియర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున ప్రతి కణితి గడ్డ కరిగిపోవునుగాక. ప్రతి రిపోర్ట్ క్యాన్సల్ అగునుగాక. దేవా, మీ కార్యాలు మీరు జరిగించి మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.